పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడ పబ్బుల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. మద్యం మత్తులో యువతీ యువకులు బాహాబాహికి దిగటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. బందర్ రోడ్లో ఉన్న ఓ పబ్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పార్టీలు నడిచాయి. ఈ క్రమంలో గొడవ చెలరేగి యువతీ యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి దాదాపు 150 మంది పబ్లోనే ఉన్నారు. గొడవను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల మెరుపు దాడితో బిల్లులు కట్టకుండా పరారయ్యారు మందుబాబులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కేవలం మెట్రో సిటీస్ అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకే పరిమితమైనటువంటి పబ్ కల్చర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి విజయవాడ కూడా ఎగబాకిందనే మనం చెప్పాలి. ఏదైతే విజయవాడ కేంద్రంగా కూడా బందర్ రోడ్లో ఉండేటువంటి ఓ పబ్బులో తెల్లవారుజాము వరకు కూడా ఇటు మద్యము అదేవిధంగా మత్తు పదార్థాలు సేవిస్తున్నటువంటి యువతని పోలీసులు లాఠీచార్జ్ చేసి తరిమికొట్టినటువంటి ఘటన గత అర్ధరాత్రి వేకోజాంలో 2 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం బందర్ రోడ్లో ఉండేటువంటి ఓ లీగ్ పబ్బులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే మన స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి పబ్ని చాలా మనం క్లియర్గా చూడొచ్చు. పబ్బు కౌంటర్ ఇది. ప్రస్తుతం చూపిస్తున్నటువంటి విజువల్స్లో మద్యం బాటిల్స్ అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పబ్బు యొక్క అనుమతికి సంబంధించి అంటే టైమింగ్స్కి సంబంధించి ఒకసారి కనుక చూసుకుంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే కూడా ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. ఎవరైనా కూడా మద్యం సేవించాలన్నా లేదా పబ్లో తాము ఎంజాయ్ చేయడానికి రావాలన్నా కూడా ఆ సమయంలో మాత్రమే కూడా ఎంట్రీ ఉంటుంది. ఆ సమయానికల్లా కూడా పబ్ను మూసివేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా కూడా ఇటు పోలీసు అధికారుల యొక్క ప్రోద్బలంతో కావచ్చు లేదా ప్రభుత్వం యొక్క అండదండలతో చేస్తున్నారో ఏంటో మరి గత రాత్రి అయితే మాత్రం వేకుజామున 2 గంటల ప్రాంతం వరకు కూడా ఈ పబ్లో పార్టీ నడిచింది. దాదాపు 150 మంది యువతీ యువకులు ఇక్కడ మద్యం సేవిస్తూ కూడా పోలీసులు కంటపడినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా కాదు. అయితే ఈ మద్యం మత్తులో పూర్తిగా కూడా యువత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే తెల్లవారుజాములో 1:30 గంటల ప్రాంతంలో ఈ పబ్ నుంచి అంటే ఈ పబ్బు ఈ ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా కొంతమంది యువకులు బందర్ రోడ్డు మెయిన్ రోడ్డు వద్దకు చేరుకుని పబ్బు బయట బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. అయితే వెంటనే స్థానికంగా వెళ్తున్నటువంటి వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, వెంటనే ఈ కృష్ణలంకకు సంబంధించినటువంటి నైట్ ప్యాట్రోలింగ్ సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి చేరుకోకి యువత ఘర్షణకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తే అప్పుడు పబ్లో ఇంకా పార్టీ కొనసాగుతుంది. అక్కడ తలెత్తినటువంటి గొడవతో కిందకు వచ్చి ఘర్షణ పడుతున్నట్లుగా కూడా ఆ యువకుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి సమాచారం వచ్చింది. వెంటనే 3rd ఫ్లోర్కి వచ్చి చూడగా పోలీసులు అవాక్కయ్యారు. ఒకసారిగా ఇక్కడి నుంచి పూర్తిగా ఈ పబ్బు మొత్తం కూడా 150 మందికి పైగా యువకులతో నిండిపోయింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా మద్యం మత్తులో ఘర్షణ వాతావరణం కొద్ది సమయము అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇటు మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని పోలీసులు ఒకసారిగా చూశారు. సమయం ఎగ్జాక్ట్గా తెల్లవారుజామున 2 గంటల సమయంలో కూడా ఈ విషయాలను అదేవిధంగా ఈ యొక్క పరిస్థితులను పోలీసులు గమనించారు. వెంటనే పోలీసులు ఆ యువకుల్ని ఇక్కడి నుంచి తరిమికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులపై కూడా తిరగబడేటువంటి సిచ్యువేషన్లో తప్పని పరిస్థితుల్లో వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం మీద ఈ పోలీసులు వచ్చారు అన్నటువంటి ఒకే ఒక భయంతో ఒక్కసారిగా కూడా ఆ యువకులందరూ కూడా ఇక్కడి నుంచి పరారయ్యేటువంటి ప్రయత్నం చేశారు. బిల్లు కూడా కట్టకుండా ఈ పబ్ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే కొంతమంది యువకులకు వార్నింగ్ ఇచ్చి అదేవిధంగా సిపి యొక్క కంట్రోల్ గుండా వచ్చి తల్లిదండ్రులతో హాజరవ్వాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కేవలం మెట్రో నగరాలకే పరిమితమవుతున్నటువంటి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ పబ్ కల్చరు ఇవాళ ఏపీ రాష్ట్రమైనటువంటి విజయవాడ కూడా చేరింది. ఇటు ఏ అధికారుల యొక్క అండదండలు కావచ్చు, ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండానే ఈ విధంగా అర్ధరాత్రి వరకు కూడా మద్యం మత్తులో యువకులు పబ్లో ఈ విధమైనటువంటి పార్టీలు చేసుకోవడానికి అనుమతులు సాధ్యపడ్డాయా అనేటువంటి ఆలోచనని ప్రజలైతే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు వంశీతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, విజయవాడ.